నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు వైద్యులు సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన చికిత్స అందించాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం దేశంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విజయవాడ నగరం వరదల్లో చిక్కుకొని ప్రజలు అల్లాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అండగా నిలవకపోవడం బాధాకరం మీడియా సమావేశంలో టీడీపీ నేతల ధ్వజం వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పిలుపు వార్తల్లోని వివరాలు వైద్యులు సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు బుధవారం పుంగనూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్తో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుంగనూరు ఏరియా ఆసుపత్రి పనితీరు వైద్యులు సిబ్బంది సమయ పాలనను పరిశీలించడం జరిగిందని తెలిపారు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యను వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలను పర్యవేక్షించామన్నారు ఆసుపత్రికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతోందని ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన నిధులు త్వరలో మంజూరు చేస్తామన్నారు స్త్రీల సమస్యలు గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించడానికి గైనకాలజిస్టులను కేటాయిస్తామన్నారు అత్యవసర చికిత్సకు అందుబాటులో ఉండేలా వైద్యులను ఆదేశించడం జరిగిందన్నారు ఆసుపత్రిలో ఉన్న సదుపాయాల మేరకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇతర ఆసుపత్రికి రెఫర్ చేయాలన్నారు వైద్య సిబ్బంది హాజరు పూర్తి స్థాయిలో ఉండాలని మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించామన్నారు చికిత్సకు అవసరమైన మందుల కొరత కొంతమేర ఉందని తెలిసిందని త్వరలో పరిష్కరిస్తామన్నారు ఈరోజు ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెసెంట్ ఉన్నారా లేరా గైనీ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది తర్వాత హాస్పిటల్స్ లో కొన్ని సమస్య ఉన్నాయి ఆ సమస్యస్ కూడా సూపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి సో అన్ని చర్చ చేశాము ఇంటర్నల్ గా రివ్యూ చేయడం జరిగింది కొత్తగా బిల్డింగ్ లో పని అయింది బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి కానీ ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఇది పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా బేసిక్లీ 1 వీక్ to 10 days మనం రిజాల్వ్ చేస్తాము అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిప్యూట్ చేస్తున్నాం ఇక్కడ ఆ డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత 24 hours గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్ గానే ఉంటారు తర్వాత సూపరింటెండెంట్ గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి 100% అటెండెన్స్ ఉండాలి అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి సో ఈ 4-5 బేసిక్లీ అంశం మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది అండ్ ఖచ్చితంగా 50 రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాం దేశంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నెల రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తెలిపారు బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ నాయుడు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తామన్నారు దేశ అభివృద్ధిని ప్రధాని మోడీ పాలనను కాంక్షించే ప్రతి ఒక్కరూ బీజేపీని అభిమానిస్తారని అలాగే బీజేపీలో సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తారని తెలిపారు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు
జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే పార్టీ సభ్యత్వం కలిగింది భారతీయ జనతా పార్టీ మాత్రమేనన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు క్షేత్రస్థాయిలో ఫోన్ల ద్వారా మాత్రమే వీలవుతుందని, దీంతో ఎటువంటి బోగస్కు తావు లేకుండా జరుగుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా దేశం అన్ని విధాల అభివృద్ధి చెందిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని తెలిపారు. ఏ మచ్చా లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ మోహన్ నాయుడు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దామోదర్ రెడ్డి, చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షులు షణ్ముగం, మణినాయుడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబు, జిల్లా నాయకులు రవి, మైనార్టీ మోర్చా నాయకులు షంషీర్ బాషా, గోకుల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చేరుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, మనందరం ఆంధ్రప్రదేశ్లో గత 4 రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు గమనించినట్లయితే ఒక ఎన్డీఏ నాయకులందరూ కూడా ఎవరు ఆకలితోటి అలమటించకూడదు. వరదల కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని ఏ విధంగా తగ్గించాలి, వీలైతే చావులకి ఎవరు దగ్గర కావద్దనేటువంటి ఉద్దేశంతో తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి వైనాన్ని చూసాం. చంద్రబాబు నాయుడు గారు అయితే 70 సంవత్సరాల వయసులో మోకాళ్ళ లోతు నీళ్ళల్లో లేకపోతే ప్రమాద పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆదుకోవడం కోసం మానవత్వంతో వయసును కూడా లెక్క చేయకుండా రవాణా వ్యవస్థ లేకపోయినా బుల్డోజర్లతో ప్రయాణం చేస్తున్నటువంటి తీరు మనం చూస్తాం. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మన యొక్క పార్టీకి సంబంధించిన శ్రేణులందరినీ రంగంలో దిగించిన తీరు మనందరం కూడా చూసాం. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పట్టమని 10 నిమిషాలు కూడా ఆపదల్లో చిక్కుకున్నటువంటి బాధితుల్ని పరామర్శించని పాపాను పోలేదు. ఆయన చుట్టపు చూపుగా అలా వచ్చి నిందలు వేయడం, బురద రాజకీయాలు చేయడం ఏదైతే ఉందో ఇది బాధాకరం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి వెళ్ళి పట్టమని 3 నెలలు కూడా కాలేదు. కనీసం అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి 100 రోజులు కూడా కాలేదు. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము అనేటువంటి స్పృహ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే ఆయన డే 1 నుంచి కూడా బురద రాజకీయాలు చేస్తున్నాడు, శవ రాజకీయాలు చేస్తున్నాడు. శవ రాజకీయాలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన పేరుని మనందరం కూడా వింటూ ఉంటాం. కానీ నిన్న మళ్ళా అది తనకు తానే నిరూపించుకున్నాడు. నీకు ఆర్థిక అంగబలం పరిపుష్టిగా ఉన్నటువంటి వ్యక్తిను ఈ దేశంలో రిచెస్ట్ పొలిటీషియన్స్లో నెంబర్ 1 పర్సన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 10 ఏళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రజలందరికీ కళ్ళకు కడుతున్న పరిస్థితి. ఒకప్పుడు ఏ జబ్బుకు వ్యాక్సిన్ కావాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా డబ్బుల కోసమో, మందుల కోసమో, ఆహారం కోసమో ఇతర దేశాల మీద ఆశగా ఎదురు చూసే పరిస్థితి నుంచి ఈరోజు భారతదేశం మనకు ఎగుమతి చేస్తే ఆ వస్తువును తీసుకుందామని ఇతర దేశాలు మన వైపు చూసే స్థితికి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా డెవలప్ చేశారు. అతి తొందరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోంది. మనం చూస్తున్నాం గతంలో అవినీతి ఏ విధంగా ఉందని. ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడైనా సరే, ఏ మినిస్టర్ మీద అయినా సరే, ఏ ఎంపీ మీద అయినా ఎక్కడైనా అవినీతి ఆరోపణలు లేని పరిస్థితి. విపక్షాలు అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నా సాక్షాత్ సుప్రీంకోర్టులో రాఫెల్ కేసు వేసిన సుప్రీంకోర్టు కూలంకషంగా విచారణ చేసి అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదని నిర్ధారించిన పరిస్థితి. మరి అవినీతి రహితంగా ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుపుతున్న శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి.
అదేవిధంగా చుట్టుపక్కల దేశాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తున్నాం. అనేక పాశ్చాత్య దేశాలు కావచ్చు, మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్, చైనా కావచ్చు, మన చుట్టూతా ఉన్న మన మిత్ర దేశాల్లో అక్కడ ప్రభుత్వాలను అస్థిరపరిచి అక్కడ సంఘ విద్రోహ శక్తులకు నిలయాలుగా ఆ దేశాలను మార్చి తద్వారా భారతదేశాన్ని అస్థిరపరచాలనేసి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో మనం చూస్తున్నాం. వీటన్నింటినీ అడ్డుకోవాలంటే నరేంద్ర మోడీ గారిని మనం మరింత బలపరచాల్సిన అవసరం ఉంది. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని జాయింట్ కలెక్టర్ విద్యాధరి పిలుపునిచ్చారు. బుధవారం జేసీ తన ఛాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరపున తయారు చేసిన మట్టి గణపతికి జై పర్యావరణ రక్షణకు సై పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనమందరం సమిష్టిగా కృషి చేయాలని, సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు. కృత్రిమంగా లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వలన పర్యావరణానికి హానికరమని, హానికర రసాయనాలతో తయారు చేసిన గణపతిని నిమజ్జనం చేయడం వలన జల వనరులు కాలుష్యానికి గురి కావడం జరుగుతుందని, వీటి వలన జల వనరుల నాణ్యత తగ్గడంతో పాటు వృక్ష జంతు జీవనంపై ప్రభావం కలుగుతుందన్నారు. ఆ నీటిని మనం వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులతో పాటు చర్మ, రక్త, కంటి సంబంధిత వ్యాధులు, ఇతర సమస్యలు వస్తాయన్నారు. విగ్రహాల తయారీకి సహజ సిద్ధమైన రంగులను, ప్రకృతితో తయారయ్యే పత్తి, నార వంటి పదార్థాలను వినియోగించుకోవాలని సూచించారు. పండుగ నాడు లౌడ్ స్పీకర్లను వినియోగించి ధ్వని కాలుష్యం కలిగించరాదన్నారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్ కుమార్, ఏఈ మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విజయవాడ నగరం వరదల్లో చిక్కుకొని ప్రజలు అల్లాడుతుంటే ప్రజల కష్టాలను చూడకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ తూతూ మంత్రంగా పర్యటన చేపట్టారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని తీవ్రమైన వరదలు ముంచెత్తుతుంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు యంత్రాంగం మొత్తం విజయవాడలో తిష్ట వేసి ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడుతూ వారికి అండగా నిలుస్తోందని, అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫోటోలకు ఫోజులిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కనీసం ప్రజలకు ఒక పులిహోర ప్యాకెట్ కూడా పంచకుండా సెల్ఫీల కోసం మాత్రమే పర్యటన చేపట్టి తిరిగి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. అలాగే విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్న వైసీపీ నాయకులు ఏ ఒక్కరు కూడా ప్రజలకు అండగా నిలిచి సహాయ సహకారాలు అందించకపోవడం బాధాకరమని, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అవాంతరాలు సృష్టించినా ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, సునీల్ చౌదరి, మధు యాదవ్, బాబు నాయుడు, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో వరద ఉధృతంగా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా నీళ్లలో దిగి రాత్రి పగులు కష్టపడతా ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోయి సెల్ఫీల కోసం ఎగబడతాడు, చిరునవ్వులు చిందిస్తాడు. ఒక పులిహోర ప్యాకెట్ కానీ, ఒక వాటర్ ప్యాకెట్ కానీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు పోయి సెల్ఫీ దిగేటువంటి అర్హత ఉందా అని అడుగుతున్నాను. ప్రజలు మాకు ఇబ్బందులు పోయి సెల్ఫీలు దిగి ఏడుండకుండా రాష్ట్రం వదిలేసి లండన్ పారిపోయినావు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి విమర్శిస్తాడు. పైగా ఈ చిత్తూరు జిల్లాకు ఉన్నటువంటి పనికిమాల దరిద్రం పట్టిన మాజీ మంత్రి మీ పేరెత్తాలని కూడా మాకు సిగ్గేస్తుంది. రోజా ఏసీ రూమ్ లో కూర్చొని వీడియో రిలీజ్ చేస్తాం సహాయ చర్యలు అందరూ తెలిసి. నీకు సిగ్గుంటే కడుపు అన్నమే తినేట్టుకుంటే నేను విజయవాడ పో, దిగు నీళ్ళలో దిగు, ఏం జరుగుతుందో చూడు. ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు నీళ్ళలో దిగి పనిచేసి చూసావా? హెలికాప్టర్ అట్లా ఏరియల్ సర్వే చేసేది, చిరునవ్వులు చిందించేది. కానీ ఆ విధంగా చేయలేదు మా నాయకుడు. రాత్రి 2:30 గంటల వరకు నీళ్లలో తిరిగి ప్రజలకు నేరుగా కలిసి పాలు, భోజనాలు, బిస్కెట్లు, మందులు మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే ఆడిచి దిగే విధంగా చేశాడు. సిఎస్లు, డీజీలు, ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు, మున్సిపల్ కమిషనర్ మొత్తం యంత్రాంగం అక్కడ ఉంది. ఐఏఎస్ అధికారులంతా రాత్రి పగులు పనిచేస్తా ఉంటే సిగ్గు లేకుండా సవాల్ కోసం ఎత్తుతా ఉన్నారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రామభద్ర, తోటపాలెం వెంకటేష్, వేలు తెలియజేశారు. బుధవారం చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన ప్రారంభం కానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జన కార్యక్రమానికి కట్టమంచి చెరువులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. 5 రోజుల పాటు నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. నగరంలోని అన్ని మండలాలలో వినాయక విగ్రహాలను కట్టమంచి చెరువులో నిమజ్జనం చేయడానికి కావాల్సిన భారీ క్రేన్ ఎన్టీఆర్ జలాశయం నుంచి చెరువులో నీళ్లను కూడా నింపడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మధు, కరుణాకర్ సిద్ధు, గోళ్ల హరిప్రసాద్, తోటపాలెం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వద్దు వద్దు అట్లా ఉండి అట్లా ఉండి అట్లా ఉండి అట్లా చూడండి చూడండి. వినాయక చవితి తర్వాత జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో వాటిని ఈరోజు కలవగుంట మంచినీటితోటి నింపడం జరిగింది. ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు వాటికి ఈరోజు గంగా శుద్ధి పూజా కార్యక్రమాన్ని చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి చేపడతా ఉంది. భక్తులందరూ కూడా ఏదైతే నగరపాలక సంస్థ చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి సంయుక్తంగా చేపడుతున్నటువంటి ఈ నిమజ్జన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. చిత్తూరు నగర ప్రజలందరికీ కూడా రాబోయే గణేష్ ఉత్సవ సమితి తరఫున గణేష్ ఉత్సవ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా మా కమిటీ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకి పవిత్రమైన పండుగ, మొదటి పండుగ శ్రీ వినాయక చవితి పండుగ వస్తున్న సందర్భంగా చిత్తూరు నగరంలో మండపాలకు సంబంధించి ఆయా ఏర్పాట్లు చేసుకుంటున్న మీరు కూడా ఈ వివేకానంద సాగర్ కట్టమని చెరువునందు ఈరోజు ముఖ్యంగా గంగా శుద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ గంగా శుద్ధి కార్యక్రమంలో ఎన్టీఆర్ జలాశయం నుంచి జలాలు రప్పించి నింపుతున్నారు. కార్పొరేషన్ అధికారులందరూ చేరి చురుకుగా పనులు జరుగుతున్నది. బర్డ్ ఆసుపత్రిలో అత్యున్నత వైద్య ప్రమాణాలు అమలవుతున్నాయని, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఆర్థోపెడిక్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులు ఇక్కడికి విచ్చేసి మెరుగైన చికిత్సలు పొందాలని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. బుధవారం ఈవో అధికారులతో కలిసి బర్డ్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బర్డ్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. రోగులకు ఓపీ, ఆపరేషన్లు, కృత్రిమ అవయవాల అమరిక వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడికి సంబంధించి బర్డ్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అనంతరం బర్డ్ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అందుతున్న సదుపాయాలు, వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అత్యవసర వార్డు, జనరల్ వార్డు, ఎక్స్రే, స్కానింగ్, ఓపీ వార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అన్నప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు బర్డ్ వైద్యులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బర్డ్లో అందిస్తున్న వైద్య సేవలను ఈవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సిఈ సత్యనారాయణ, డాక్టర్లు, సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ కింద ఉన్న వార్డ్ హాస్పిటల్ చాలా మంచి సర్వీస్ చేస్తుంది. ఇక్కడ భారతదేశంలో వివిధ మూలల నుంచి పేషెంట్స్ వచ్చి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆర్థోపెడిక్ సర్జరీస్, మోకాళ్ళ సర్జరీలు, డిజేబుల్డ్గా పుట్టిన చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్పెషల్గా ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా ఉంది. ఇది కూడా చాలా బాగా చేస్తుంది. సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా వాటి మీద దృష్టి పెడుతున్నాం. అదర్వైజ్ పేషెంట్స్ సంఖ్య, ఓపీ సంఖ్య కానీ, లేదా ఇన్పేషెంట్ సంఖ్య కానీ, సర్జరీల సంఖ్య కానీ, ల్యాబ్ టెస్ట్ సంఖ్య కానీ, ఆర్టిఫిషియల్ లింబ్స్ ప్రొవైడ్ చేసే సంఖ్య కానీ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా కూడా దీన్ని బాగా చేయాలని మేము ఆశిస్తున్నాం. టీటీడీ నుంచి దీనికి తగిన సపోర్ట్ అంతా కూడా ఇస్తాం. నేను ఇక్కడ ఇంత బాగా కృషి చేస్తున్న డాక్టర్స్కి, సిబ్బందికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి నేడు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ డైరెక్టర్, ఇంజనీరింగ్ అధికారులు స్టేషన్ నిర్మాణ పనుల గురించి ఎంపీకి వివరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్టేషన్ నిర్మాణాల పురోగతి, రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల గురించి రైల్వే ఇంజనీరింగ్ విభాగం వారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ద్వారా సంవత్సరానికి సుమారు 6 కోట్ల మంది ప్రయాణిస్తున్నారని, వారందరికీ అనుకూలంగా ఉండే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిధులు సాధించామని, గత ప్రభుత్వ హయాంలోనే పనులు మొదలయ్యాయని అన్నారు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం తిరుపతి నగరానికి తలమానికమని అన్నారు. Every month we will take in the same view the photos, how the progress is. Every month we can. 7 అయితే ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఒక ఎల్సీ గేట్ నెంబర్ 9లో అయితే ఈ కేబుల్ షిఫ్టింగ్ జరుగుతుంది. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత వెస్ట్ రైల్వే స్టేషన్కి సంబంధించి అక్కడ ఒక 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు రిలీజ్ అయ్యండి. అక్కడ రోడ్స్ కానీ, రెస్ట్ హౌస్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, అదనపు నిధుల కోసం కూడా అధికారులు ప్రభుత్వాన్ని కోరున్నారు. దాని మీద కూడా ఫాలోఅప్ చేయబోతున్నాం. అలాగే రేణుగుంట రైల్వే స్టేషన్ కూడా మొదటి దశ పనులు ప్రారంభించడానికి రైల్వే బోర్డు అప్రూవల్ కూడా అయింది. మొదటి దశలో దాదాపుగా 49 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబోతున్నాం. మొత్తంగా 4 దశల్లో రేణుగుంట రైల్వే స్టేషన్ కూడా 200 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనంగా రైల్వే స్టేషన్ కూడా తీర్చిపోతున్నాం. సో ఇవన్నీ అందుబాటులోకి వచ్చినట్టయితే తిరుపతికి ఈస్ట్ వైపున ఉన్నటువంటి రేణుగుంట రైల్వే స్టేషన్ తిరుపతి ఈస్ట్ రైల్వే స్టేషన్గా అక్కడి నుంచి దాదాపుగా 80,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు కాబట్టి దానికి, అలాగే తిరుపతి సెంట్రల్లో ఉన్నటువంటి మన రైల్వే స్టేషన్ ఇది ఒక 70,000 మందికి పైగా దాదాపు ఇది వాళ్ళకి ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండబోతుంది. సో ఎటు చూసినా ఒకవైపు రైల్వే స్టేషన్, ఒకవైపు బస్ టెర్మినల్, అద్భుతమైనటువంటి నేషనల్ హైవే కనెక్టివిటీతో ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నిటి కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల భక్తులకి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా ముందుకు సాగబోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.